ఓకే. సో మీకెవరు ఇన్స్పిరేషన్? ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్‌గా ఇక్కడ ఎంటర్ అయినప్పుడు. సో మీరు చూస్తున్న రోల్స్ ఎక్కువగా యాంటాగనిస్ట్, నెగెటివ్ రోల్స్. నేను నాకు బాగా నచ్చేదంటే మన ప్రకాష్ రాజ్ గారండి. ప్రకాష్ రాజ్ క్యారెక్టరైజేషన్ చూస్తేనే ఏమన్నా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అంటే ఎటువంటి క్యారెక్టర్ అయినా ఆయన ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా ఈజీగా ప్లే చేస్తారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారిని అంటే సినిమాలు చూసినప్పుడు ఏమనేది సార్, ఆ పోకిరి సినిమా చూస్తున్నప్పుడు ఆయన క్యారెక్టరైజేషన్ వాళ్ళ అక్కడ నుంచి ఏ సినిమా చూసినా కూడా ఒక్కడు అది అసలు వాళ్ళ క్యారెక్టరైజేషన్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. నేను అప్పుడు వాళ్ళని చూస్తున్నాను. దాని తర్వాత నాకు ఆయనతో చేసే అవకాశం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది. ఆయన బ్యానర్లోనే ఆయన ఆపోజిట్లోనే చేశాను అనమాట. అది తమిళ్ అండ్ తెలుగులో తీశారు. ఆ సినిమాలో జస్ట్ అంటే డిస్కషన్స్ ఉంటాయి అన్నమాట. డిస్కషన్ ఉంటే మేము మా బాస్ ఇంకో అన్న ఉంటాడు, మేము డిస్కషన్ మాట్లాడుతున్నప్పుడు ఈయన చెప్తాడు, రే తమిళ్లో, రే వాద్యారల్లా ఆళ్ళు వచ్చి అడిగిరాంగడా అనేసి అంటే టీచర్లు కూడా మనుషులు పెట్టి కొట్టిస్తున్నారా అని అంటాడు నన్ను. అవునన్నా ఈ మధ్య అలా నడుస్తుంది అనేసి నేను అంట. సో ఆ డిస్కషన్లో ఏమైంది చెప్పండి అంటే, వాళ్ళ కూతుర్ని సమయంలో ఏడిపిస్తున్నాడు, వానికి ఫోటో ఇచ్చి మమ్మల్ని విని పట్టుకో అని అంటే